Hello guys, welcome back to Samaira Sakshi's World. Welcome back to one more vlog. First of all, thank you so much everyone, my YouTube family, whoever supporting me. Thank you so much. And after long time ఇలా మీతో డైరెక్ట్గా ఆఫ్టర్ మై ఇంట్రొడక్షన్ బ్లాగ్ నా ఫస్ట్ బ్లాగ్ తర్వాత మళ్ళీ ఇలా మీతో డైరెక్ట్గా నేను కంటిన్యూస్గా మాట్లాడబోతున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేనెందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను అన్నదైతే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. వై ఐ థాట్ టు స్టార్ట్ అన్ యూట్యూబ్ ఛానల్, నాకు ఎందుకు ఆ థాట్ వచ్చింది, నేను ఎందుకు అది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనేది యూట్యూబ్లో ఇప్పుడు ఈ బ్లాగ్లో అయితే చెప్పబోతున్నాను. అండ్ సారీ, నేను ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఈ వీడియోస్లో చేస్తుంటే డోంట్ మైండ్. ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ సపోర్ట్ మీ అండ్ ఐ థింక్ యు ఆర్ ఎంజాయింగ్ మై బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనేసి ఈ థాట్ అనేది ముందు ఎప్పటి నుంచో ఉండింది, బట్ ఆ డేర్ చేయలేకపోయాను. అంటే స్టార్ట్ చేద్దాం, సరే చేసి చూద్దాం ఎలా ఉంటుందనేసి. నేను ఎప్పుడూ అయినా యూట్యూబ్ ఓపెన్ చేసి ఎవరైనా వ్లాగింగ్ ఛానల్స్ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ జూహిత్ వ్లాగ్స్, ఐ లిటరలీ ఫాలో హర్. అంటే తన వీడియోస్, ప్రతి వీడియోస్ అయితే నేను చూస్తుంటాను రెగ్యులర్గా. అలా చాలామందివి చూసి ఇన్స్పైర్ అవ్వడం అంటే ఎస్ అనిపించింది. వై షుడెంట్ ఐ ట్రై దిస్ అని, స్టార్ట్ చేయొచ్చు కదా అని. అంటే వీళ్ళే స్టార్ట్ చేయాలి, వీళ్ళు చేయకూడదు, మనమే చేయాలి, వాళ్ళు చేయకూడదు, వాళ్ళు చేస్తే మనం చేయకూడదు, అలాంటిది ఏమీ ఉండదన్నమాట. యూ కెన్ గో విత్ ద ఫ్లో. నీకు అనిపించిందంటే ఖచ్చితంగా ట్రై చేయడంలో అయితే తప్పు లేదు. అది సక్సెస్ అవుతామా కాదా అనేది సెకండరీ. అండ్ బేసిక్గా యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తారు అని నేను అనుకుంటానంటే, ఒకరైతే ప్యాషన్తో చేస్తారు కొంతమంది, అండ్ కొంతమంది యాజ్ యూజువల్ మీకు తెలిసిందే ఇన్కమ్ జనరేట్ అవుతుందని చేస్తారు. ఇన్కమ్ వచ్చేదైతే నిజము, కానీ అంత ఈజీగా అయితే రాదు. నేను కూడా అంత ఈజీగా వస్తుందని అనుకోని అయితే యూట్యూబ్ ఛానల్ అసలు స్టార్ట్ చేయలేదు. సో నాకు చేయాలనిపించింది, ఐ కెన్ డూ ఇట్, లెట్స్ ట్రై అనిపించింది. ట్రై చేద్దాము, సక్సెస్ అవుతుందా కాదా అనేది సెకండరీ. ఏ విషయంలో అయినా, నాట్ ఓన్లీ స్టార్టింగ్ ఏ యూట్యూబ్ ఛానల్, బొటిక్ స్టార్ట్ చేయాలన్నా, అంటే కొన్ని ప్యాషన్, జాబ్ చేస్తుంటారు కొంతమంది, బట్ దానికి అనుకూలంగా ఇష్టపడి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇష్టం లేకుండా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది జాబ్ చేస్తుంటారు, బట్ వాళ్ళకు అది ఇష్టం ఉండదు, దే వాంటెడ్ టు డూ ఏ బిజినెస్ అనిపిస్తుంటుంది, బట్ కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల జాబ్ చేస్తుంటారు. ప్యాషన్ అనేది వేరే ఉంటుంది కదా. ఒక ప్యాషన్ ఉంటుంది, అంటే బొటిక్ స్టార్ట్ చేయాలని ఒక ప్యాషన్ ఉంటుంది, లేకపోతే బిజినెస్ రన్ చేయాలని ప్యాషన్ ఉంటుంది, టైలరింగ్, వాట్ నాట్, ఏదైనా కూడా మనకు చేయాలి అనిపిస్తే ట్రై చేయడంలో తప్పు లేదు. అది ఎలాంటిదైనా, అంటే ఎవరో ఏమో అనుకుంటారు. ఇప్పుడు ఈవెన్ మన ఫ్యామిలీస్లోనే పాజిటివ్గా థింక్ చేసే వాళ్ళు ఉంటారు, నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఐ ఫేస్ దెమ్. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, డీమోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ వీ హ్యావ్ టు థింక్ దట్ అది పాజిటివ్ నెగిటివ్ అయినా మనం చేసే పని కరెక్టా, దీనివల్ల మనకేమైనా హామ్ ఉంటుందా, అంటే మనకేమైనా చెడు జరుగుతుందా, లేకపోతే మన చుట్టుపక్కల మన ఫ్యామిలీకి కానీ మన చుట్టుపక్కల సరౌండింగ్స్కి ఏమైనా చెడు జరుగుతుందా. ఇఫ్ అదేం ఎఫెక్ట్ అవ్వలేదంటే యూ క్యాన్ ట్రై ఇట్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడంలో తప్పేం లేదు. హూ ఎవర్ వాంట్ టు ట్రై, యూ కెన్ హ్యాపీలీ ట్రై ఇట్. సక్సెస్ అవుతుందా కాదా అనేది సెకండరీ అనమాట. ఎందుకంటే వీ హ్యావ్ టు ఓపెన్ అప్. అంటే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ చేసే వీడియోస్లో కూడా ఐ డోంట్ టేక్ ఎనీ వన్స్ హెల్ప్ అనమాట. అంటే ఎడిటింగ్లో కానీ, థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవడంలో కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడంలో కానీ, షూట్ చేసే దాంట్లో కూడా ఈవెన్ ఐ షూట్ మై వీడియోస్, ఐ
మై సెల్ఫ్ షూట్ మై వీడియోస్ అనమాట. నేనే నా సొంతంగా వీడియోస్ షూట్ చేసుకుంటాను, నేనే ఎడిట్ చేసుకుంటాను, నేనే థంబ్నెయిల్ క్రియేట్ చేసుకుంటాను. ఐ డోంట్ టేక్ ఎనీవన్ సపోర్ట్. రాకపోతే నేర్చుకొని కూడా ట్రై చేయొచ్చు. ఇదే ఏ ఫీల్డ్లో అయినా అంతే. తప్పు చేస్తే ఓకే, దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటామని అనుకోవాలి. ఈవెన్ నా ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి ఫిఫ్త్ వీడియోకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఈవెన్ నేనే అబ్జర్వ్ చేశాను మాట్లాడే విధానంలో కూడా. బికాస్ ఫస్ట్లోనే ఏది వచ్చేదన్నమాట. ఫస్ట్లోనే కెమెరా ఫేస్ చేయడానికి కూడా చాలా టెన్షన్, నర్వస్ ఫీల్ అవుతుంటుంది. ఈవెన్ నేను ఆ ఇంట్రొడక్షన్ వీడియోకి కూడా చాలా టెన్షన్ పడేదాన్ని. చేయాలా వద్దా అని మా ఇంట్లో వాళ్ళని అందరిని అడిగాను. హ్యాపీగా దే సెడ్ ఎస్, ఐ గాట్ సపోర్టివ్ ఫ్యామిలీ అనమాట. నో వన్ డిసప్పాయింటెడ్ మీ. ఏమవుతుంది అది, అవసరమా నీకి అని ఎవ్వరేం అనలేదు. ఇఫ్ యూ వాంట్ గివ్ ఎ ట్రై చెయ్యన్నారు. ఈవెన్ మై హస్బెండ్ ఫ్రెండ్స్, మోర్ ఓవర్ మై హస్బెండ్, మా ఆయన కూడా రెస్ట్రిక్ట్ ఏం చేయలేదన్నమాట. మోర్ ఓవర్ నా ఎక్కువ సపోర్ట్ అయితే మా అత్తయ్య అనమాట. షీ వాజ్ సో సపోర్టివ్. ఈ వీడియోస్ చేయొచ్చు కదా, ఒక 2-3 days మొన్న లాస్ట్లో చాలా గ్యాప్ వచ్చింది, ఇంకా వీడియోస్ చేయొచ్చు కదా. షీ వాజ్ ఎంకరేజింగ్ మీ. ప్రతి ఒక్కరికి ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి. అది ఎటువంటి ప్రాసెస్లో అయినా. సక్సెస్ఫుల్లీ బై గాడ్ గ్రేస్ ఐ గాట్ ఎ సపోర్టివ్ ఫ్యామిలీ అనమాట. అంటే ఇప్పుడు నువ్వు చేయడానికి రీజన్ ఏంటి అంటే, దెర్ ఈజ్ నో పర్టిక్యులర్ రీజన్ వై ఐ స్టార్టెడ్ దిస్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఎస్, ఇన్కమ్ కోసం అయితే స్టార్ట్ చేయడంలో నిజమే ఉంది. ఎస్, ఆఫ్ కోర్స్. బట్ ఇన్కమ్ అంత ఈజీగా వస్తుంది, చాలా ఈజీ, యూట్యూబ్ ఛానల్లో ఏముంటుంది, వీడియోస్ తీయడం పెట్టేయడమే కదా అని అనుకుంటే చాలా తప్పు అనమాట. ఈవెన్ ఐ నో ఇది ఇంత ఈజీ కాదని. వీడియోస్ తీయడం ఒక ఎత్తు, ఎడిట్ చేయడం ఇంకొక ఎత్తు అనమాట. ఎవ్రీ సింగిల్ మిస్టేక్స్ మనం చూసుకోవాలి. అండ్ వీడియో లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఒకవేళ మనం ఆ వీడియోలో డైరెక్ట్ వాయిస్ ఇవ్వలేకపోతే మళ్ళీ సపరేట్గా వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ప్లస్ థంబ్నెయిల్, మెయిన్ అట్రాక్టివ్ థంబ్నెయిల్కి ఉండాలి. ఎందుకంటే ఒకరు వీడియో చూస్తున్నారంటే ఫస్ట్ ఆ థంబ్నెయిల్ చూసే ఆ వీడియో మీద క్లిక్ చేస్తారు కాబట్టి. ఎస్, ఐ టు డన్ సమ్ మిస్టేక్స్ చేస్తుంటాము. అవి చేస్తేనే కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఈజీ. అంటే యూట్యూబ్ ఛానల్ చేయడం తప్పని అనను. కొంతమంది ఏమనుకుంటున్నారంటే చాలా అది ఏముంటుంది యూట్యూబ్ కదా ఈజీ అనుకుంటారు. బట్ ఇట్ ఈజ్ నాట్ ఈజీ. అది కూడా ఏమి ఈజీ కాదు. షూట్ చేయడం ఈజీ అయి ఉండొచ్చు, ఎందుకంటే నార్మల్ క్లారిటీ మెయింటైన్ చేయాలి, డిస్టర్బెన్స్ ఉండకూడదు వీడియోకి. అండ్ మెయిన్లీ వాయిస్ ఓవర్, ఎడిటింగ్ ఉంటుంది. ఎడిటింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. పీపుల్ హూ ఆర్ డూయింగ్ దిస్ దే నో దట్. ఎవరి ఫీల్డ్లో ఉన్నారు, ఎవరు ఇది చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. అండ్ వెన్ ఐ ఫేస్డ్ సమ్ ఇష్యూస్ డ్యూరింగ్ ఎడిటింగ్, నాకు కూడా అర్థమైంది అంత ఈజీ ఏం కాదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం. అండ్ దేర్ షుడ్ బి అ కన్సిస్టెన్సీ వీడియో పెట్టడంలో. బట్ ఐఎమ్ ఫేసింగ్ సమ్ ఇష్యూస్, సమ్ డీమోటివేషన్ అయిపోయాను, సెల్ఫ్ డిమోటివేట్ అయ్యాను కాబట్టే ఇంత ముందు వీడియోస్ అయితే లేట్ అయ్యాయి. బట్ ఐ థాట్ టు కమ్ బ్యాక్, చేద్దాము, సక్సెస్ అవుతుందా లేదా అనేది నా సెకండ్ థాట్. అవ్వకపోని, ఇట్స్ ప్యాషన్, చేద్దాము తప్పేం లేదు కదా అని దాంట్లో ఉన్నాను. అండ్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ హ్యాపీలీ యూ కెన్ ట్రై ఇట్. ఎందుకంటే ఇన్వెస్ట్ చేయడం అనేది దీంట్లో ఏమి ఉండదన్నమాట. జీరో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు. ఏ బిజినెస్ అయినా ఏదైనా కూడా వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ సంథింగ్, లిటిల్ అమౌంట్ అయినా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. బట్ యూట్యూబ్ ఛానల్లో అయితే ఒక ఫోన్ ఉండి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మళ్ళీ అంతగా ఏం అవసరం లేదు. మీ ఓన్ లాంగ్వేజ్ ఎలా ఉంటే అలా మాట్లాడి, బట్ క్లియరెన్స్, క్లారిటీ, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే, వీడియో క్లారిటీ కూడా నీట్గా ఉంటే చాలు.
కంటెంట్ కూడా బాగుండాలి అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి వీడియోస్ పెట్టే దాంట్లో. వీక్లీ ఒక 3 to 4 వీడియోస్ పెట్టినా పర్లేదని నేను అనుకుంటున్నాను. యాజ్ పర్ నేను చూసిన యూట్యూబర్స్ వాళ్ళ ప్రకారం అయితే ఆఫ్టర్ సక్సెస్ తర్వాత మీ ఇష్టం అనేది అది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ సక్సెస్ అయ్యేంత వరకు మనం హార్డ్ వర్క్ చేయడంలో తప్పు లేదనమాట. అండ్ సక్సెస్ అవుతామా లేదా అనేది మన హార్డ్ వర్క్ మీద బేస్ అయి ఉంటుంది. కంప్లీట్ హార్డ్ వర్క్ అని చెప్పను. ఇఫ్ 90% హార్డ్ వర్క్ ఉంటే అట్లీస్ట్ 10% అయినా లక్ మీద ఉంటుంది. ఐ నో ఇట్. ఎవరికైనా అంతే. ఎంత హార్డ్ వర్క్ ఎంత కష్టపడినా కూడా ఎక్కడో ఒక 1% లక్ ఉన్నా చాలు, త్వరగా సక్సెస్ అయిపోతాము. ఈ ఫీల్డ్లోనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా అంతే. 1% లక్ అనేది మాత్రం మ్యాండేటరీ, ఖచ్చితంగా ఉండాలి. ఈవెన్ హార్డ్ వర్క్ ప్లేస్ మెయిన్ రోల్, కీ రోల్ యాజ్ యూజువల్. అట్లనే సేమ్ లక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే చేతికి అందింది నోటి వరకు అందదు కదా. సో లైక్ దట్. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేయడంలో ఖర్చుతో కూడింది ఏం లేదు కాబట్టి ఒక ఫోన్, మంచి మొబైల్ ఉండి, ఐఫోనే ఉండాలి, అదైతేనే బాగొస్తాయి వీడియోస్ అనేది ఏం లేదండి. ఫస్ట్ మీరు సక్సెస్ అయిన తర్వాత కావాలంటే ఇన్వెస్ట్ చేయడంలో తప్పు లేదు. బికాస్ అండ్ ఎస్పెషలీ ఫర్ ద మదర్స్ who are having who are having their kids and working hard for their family, మీ అందరూ చాలా గ్రేట్. అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు స్టార్ట్ సంథింగ్ విత్ దేర్ కిడ్స్ అనమాట. కిడ్స్తో ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. చూడండి, ఎస్, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఎస్ యూ కెన్ హ్యాపీలీ. మా శామీతో ఇలా వీడియోస్, యూట్యూబ్ ఛానల్ అంతా స్టార్ట్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఎస్, ఇట్స్ టఫ్, బట్ ఇట్స్ డిఫికల్ట్, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు డూ వీడియోస్ అండ్ టు పోస్ట్ బ్లాగ్స్ అనమాట. సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. సో సక్సెస్ అయ్యాక ఇన్వెస్ట్ చేయండి దేంట్లో అయినా కూడా. అప్పుడే మనకు తెలిసిపోతుంది అనమాట వీఆర్ రీచింగ్ ద బెస్టా లేదా అనేది. బట్ ట్రై చేయడంలో తప్పు లేదు. కన్సిస్టెంట్గా ట్రై చేస్తే సక్సెస్ అవుతాం అనేది నా ఫీలింగ్ అనమాట. సో ఐఎమ్ ట్రయింగ్ ఇట్. మీ సపోర్ట్తోనే ఏదైనా. సో ఈ ఛానల్ని, ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్ సమైరా సాక్షిస్ వరల్డ్. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియోస్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.